అన్నారండి. మరి ఈ దినం ఇలా మనం కూడుకొని ఉన్నామంటే దేవుడు పుట్టిన కాదు. దేవుడు క్రిస్మస్ గురించి యేసయ్య గారిని బట్టి మనం కూడుకొని ఉన్నాం. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. 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 తెలియదు కదండి. ఇంట్లో కొంచెం అనారోగ్యంగా ఉన్నా, మాకు జలుబు చేసిన, మా ఒంట్లో బాగోపోయినా, కొంచెం నొప్పులు ఉన్నా, మా నాన్నగారికి బాగోపోయినా మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మేము అలా ఉన్నప్పుడు మరి మీరెందుకు అలా ఉంటున్నారు? మొహాలు చక్కగా నవ్వుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రభువునందు ఆనందిద్దామండి. ఆమేన్. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు అండి. హల్లెలూయా. 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 మనం రక్షించడానికి ఈ భూమి మీదకి ఆయన విచ్చేసి ఉన్నాడు. హల్లెలూయా. మరి నాకు హల్లెలూయా చెప్పడం బాగా అలవాటు, కాబట్టి మీ అందరి నుంచి కూడా నేను హల్లెలూయా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవుడు లోకానికి మానవులను రక్షించడానికి వచ్చాడండి. హల్లెలూయా. 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 ఎందుకంటే మనము రక్షింపబడలేని స్థితిలో ఉన్నాం. మనకి రక్షణ లేదు. దేవుడు రాకముందు మన పూర్వీకులు రక్షింపబడలేదు. దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. జీవిస్తున్నారు, చక్కగా పాపంలో మునిగిపోయి ఉన్నారు, హ్యాపీగా ఉంటున్నారు, తాగుతున్నారు, చిందలేస్తున్నారు, పాపం చేసుకుంటూ పోతున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు వచ్చిన తర్వాత మానవులకి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. పాపం 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 ఏంటండి? పాపం జీతం మరణం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. పాపం అనే ఊపిలో మనం కూరి ఉండగా దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అనేకులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కదా, చాలా మంది కూడా రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఉన్నారు. అబ్రహాం గారి గురించి మనం చూసుకున్నట్లయితే, అబ్రహాం గారు ఆయన అప్పటిదాకా దేవుడు అంటే ఆయనకి తెలియదు, కానీ ఆయన రక్షింపబడడానికి కారణం దేవుడు ఆయన పిలవగానే అబ్రహాం గారు ఏం చేశారండి? సమస్తాన్ని విడిచిపెట్టి పుట్టిన స్థలం, పుట్టిన చోటు నుంచి, పుట్టిన ప్లేస్ నుంచి, ఆయన ఆస్తుల నుంచి అన్ని విడిచిపెట్టేసి, ఆయన తల్లిదండ్రుల నుంచి వేరుగా వచ్చేసి దేవుని పిలుపుని బట్టి అబ్రహాం గారు ఏం చేశారంటే దేవుని దగ్గరికి వచ్చేసారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ కాలంలో మనల్ని ఎవరైనా దేవుడు మనల్ని రక్షించి, బాబు నాయన నువ్వు ఫలానా ప్లేస్కి వెళ్ళి అక్కడ రక్షణ లేదు, కొంతమందిని రక్షించాల్సి ఉంది నువ్వు అని నీ తలుపు తట్టి, నీ హృదయాన్ని తట్టి, నువ్వు పదా లేవు, మనం వెళ్ళి నీకు సిద్ధపరిచిన చోట నేను ఉంచుతాను అని చెప్పారనుకోండి, వెళ్తారా? ముందు అయ్యి బాబోయ్ దేవుని దర్శనమే అంటారా మాకు వచ్చింది, ఏమో మనం ఏం చేసుకుంటున్నామేమో, దేవుడు దర్శిస్తాడా? అయితే మళ్ళీ అడుగుతాను దేవుడిని, మళ్ళీ దర్శిస్తాడు. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడండి? నాన్న నేను చెప్తున్నాను నీకు, నువ్వు వెళ్ళి నువ్వు జనాలు రక్షించాలి, కాబట్టి మనం వెళ్దాం అని దేవుడు మళ్ళీ మనకి దర్శనాన్ని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాపం రక్షించడానికి. కానీ మనం ఏం చేస్తాము? అయ్యో ప్రభువా నాకు ఇల్లు ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను ఎలా వెళ్ళగలను తండ్రి అనుకొని ఎవరైనా మనం ఆలోచిస్తాం. ఇన్ని రకాలుగా ఆలోచిస్తాం. ఇంత చదువు చదివి నువ్వు పిలిచావు, నేను వచ్చేస్తే నా జీవితం ఏమైపోతుంది తండ్రి అని అడిగే పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. హల్లెలూయా. కానీ అబ్రహాం గారు మనకి మాటలుగా ఎందుకున్నారంటే ఆయన
సమస్తాన్ని విడిచిపెట్టేసి సమస్తము వ్యర్థంగా భావించి యెహోవా దేవుడు పిలిచాడని దేవుని దగ్గరికి సమస్తాన్ని విడిచిపెట్టేసి అబ్రహాం గారు వచ్చేసారు. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పడానికి ఏం దొరికింది? లెక్కింపజాలని విస్తారమైన జనాంగంగా దేవుడు మార్చేశాడు ఆయన వంశాన్ని. హల్లెలూయా. ఇప్పటికీ కూడా జనాలు లెక్కించలేదంట. కాబట్టి దేవుడు అతి రీతిగా ఆశీర్వదించాడు. అలాగే అబ్రహాం గారికి కుమారుని అనుగ్రహించాడు. హల్లెలూయా. దశలో పిల్లలు పుట్టలేని సమయంలో ముసలి దశలో ఆయనకి ఏమి కలిగజేశాడండి? దేవుడు సంతాన్ని కలిగజేశాడు. హల్లెలూయా. అబ్రహాం గారు ఎవరి మీద దృష్టించాడు? ఎవరు నమ్ముకున్నారు? దేవుని. హల్లెలూయా. కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనం దర్శించినప్పుడు దేవుడిని మనం నమ్ముకుంటే దేవుడు మనం తోసిపుచ్చేవాడు కాదు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలోనున్నా నిన్ను ఊహించిన దానికంటే నేను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వెంబడించాలి. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టేసిన మనుషులు కూడా ఉన్నారండి. హల్లెలూయా. దేవుడికి వ్యర్థంగా తిరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మోసే గారు ఆయన దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు నడిపించాలి అని మోసే గారితో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన సరే తండ్రి అని చెప్పి వచ్చినప్పుడు ఆయనకి ఆటంకాలు కలగజేయాలని చాలా మంది వచ్చారు. వాళ్ళలో కోరాహు దేవునికి వ్యతిరేకంగా మోసేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కాబట్టి కోరాహు ఏమైపోయాడండి? భూమి నెరలు విలిచి మింగి వేసింది కోరాహుని కుటుంబాన్ని. కాబట్టి దేవుని విడిచిపెట్టేస్తే దేవుడిని నువ్వు నమ్మితే ఎంతలా నిన్ను పట్టుకుంటాడో దేవుడిని విడిచిపెట్టేసినాడు. దేవుడు నిన్ను కూడా చేయి విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మనం ఎప్పుడు కూడా చేయి విడిచి వాళ్ళగా మనం జీవించకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి రక్షించడానికి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మనకి ఫ్రీనెస్ ఇచ్చేశాడు ఆ కాలంలో. కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు అలా జీవించుతూ దేవుడిని విడిచిపెట్టేసి, ఎవరికి వచ్చిన వాళ్ళు దేవుడిని విడిచిపెట్టేసి పాపం చేస్తూ పాపంలో కుటుంబం పెడుతూ పాపంలో మునిగిపోయి ఉన్నప్పుడు దేవుడు మొత్తం కూడా అందరినీ తుడిచివేసేద్దామని అనుకున్నాడు. కానీ మళ్ళీ దేవుడు మనం ప్రేమించడం బట్టి ఆయన కుమారుని లోకానికి కోసం పంపించారు. హల్లెలూయా. మరి యేసయ్య గారు భూమి మీదకి వచ్చారంటే దేనికంటే కారణం? నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, మీ అందరినీ రక్షించడానికి. హల్లెలూయా. కాబట్టి దేవుని విడిచిపెట్టేస్తే మనం బతకలేమండి. హల్లెలూయా. యేసయ్య గారు రక్షించిన వారు పొట్టి జక్కయ్య. మరి పొట్టి జక్కయ్యని దేవుడు దర్శించి యేసయ్య గారు వెళ్ళి పొట్టి జక్కయ్య కూడా అన్యాయంగా ఆస్తులు లాక్కోవడం, డబ్బులు లాక్కోవడం, దేవుని ప్రజల్ని అవమానపరచడం ఆయనకు ప్రేమ లేదు. పొట్టి జక్కయ్యకి అప్పుడు దాకా జనాలంటే ఆయన బాగు కోసం ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి నాకు అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. కాబట్టి యేసయ్య గారు పొట్టి జక్కయ్యని దర్శించిన తర్వాత ఆయనకి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. హల్లెలూయా. యేసయ్య గారు అంటారు కదా, పొట్టి జక్కయ్య నేను నీ కోసం వచ్చాను, నేను రక్షించడానికి వచ్చాను అని. దేవుడు పొట్టి జక్కయ్యని పిలిచినప్పుడు పొట్టి జక్కయ్య దేవుణ్ణి చేర్చుకొని దేవుణ్ణి నన్ను ఆనందించి దేవుడి ప్రజల పట్ల ఏం చేశాడండి? తనకి కలిగిందంటే ఆయన ఎవరైతే అన్యాయంగా తీసుకున్నారో వాళ్ళకి రెట్టింపుగా 4 గంటలు రెట్టింపుగా వాళ్ళకి దయచేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీకు అన్యాయం చేసిన వాళ్ళకు కూడా దేవుడు
మీరు ప్రార్థిస్తే ఏమవుతుందండి? వాళ్ళు మార్పు పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, రక్షణ దయచేయడానికి వచ్చాడు. మనకు రక్షణ ఎందుకు అవసరం అంటే మనకు రక్షణ లేదు. మనం మన జీవితాలు చూసుకుంటున్నాం, మన పిల్లల్ని చూసుకుంటున్నాం, అందరినీ చూసుకుంటున్నాం తప్పించి దేవుణ్ణి ఎంతో రక్షింపబడడానికి, ప్రజలను రక్షించడానికి కానీ మనం ఏం చూడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే సమలేస్త్రీ ఐసై గారు సమలేతో యూతులు సాంగత్యం చేయరు. కాబట్టి ఏసై గారు సమలేస్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నీకు దాహం చేయమని నన్ను అడిగితే మీరు మాతో సాంగత్యం చేయరు కదా, మాట్లాడతారు కదా, మేము ఎలా చేయగలమంటే దేవుడు ఆవిడని రక్షించి ఆవిడ చేసే పాపాన్ని ఆవిడకి చెప్పాడు. కాబట్టి ఆవిడ ఏం చేసిందండి? అప్పుదాకా ఆవిడ సమలేస్త్రీ దేవుడిని ఎప్పుడు చూడలేదు. అంతకు ముందాక దేవుడికి కూడా సమలేస్త్రీ ఎవరో తెలియదు, ఎక్కడ చూడలేదు. కానీ దేవుడికి మాత్రం సమస్తమో తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుడు సమలేస్త్రీ చేసిన పాపాన్ని చెప్పినప్పుడు ఆ స్త్రీ రక్షణ కోసం వేగులు పడింది. హల్లెలూయా, హల్లెలూయా. సొంత రక్షకుడు దేవుడు అని తెలుసుకుంది. హల్లెలూయా. కాబట్టి రక్షింపబడింది. దేవుడు చాలా మందిని, అనేకులను, గుడ్డివారిని, కుంటివారిని, చనిపోయిన వారిని ప్రతి ఒక్కరిని లేపి ఆయన స్వస్థపరిచి కళ్ళు లేని వారు కళ్ళతో చూడగలిగింది. ఇప్పుడు నాకు అంధకారం ఉందనుకోండి, నేను కళ్ళు లేకుండా ఉన్నాననుకోండి, నాకు కళ్ళు డాక్టర్ గారు ఇచ్చారనుకో, ఆయన కాళ్ళ మీద పడిపోతాను నేను. ఇప్పుడు జనాలు చూస్తే ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కళ్ళు పెడితే ఆయన కాళ్ళ మీద పడిపోవడం, ఆయనే దేవుడు అనుకోవడం చేస్తారు. కానీ దేవుడు అంతకు ముందు ఎప్పుడో కూడా ఏం చేశాడండి? మానవులకి స్వస్థను అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నామంలోనే స్వస్థ ఉంది. దేవుడే మానవుని స్వస్థపరచగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన దాని చేత మనకి ఏం కలుగుతుందండి? స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన అనేకులను స్వస్థపరిచి దేవుని ప్రేమను బట్టి ఆయనకి ప్రేమ పంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో చూసినట్టయితే ఆ కాలంలో చూసినా కానీ, కాబట్టి కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, అంగవైకల్యం కలిగిన వారిని ఈ లోకం ఎలా చూస్తుందండి? ప్రేమించలేదు. అంటే నీలో ఏదో లోపం ఉందని వాళ్ళని చూపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చాడు, స్వస్థపరచడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయిన వారిని లేకుంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మితే, మనకి విశ్వాసం ఉంటే మనకి ఏం పొందుకుంటామండి? దేవుని యొక్క స్వస్థతని మనం పొందుకుంటాం, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటాం, దేవుని యొక్క రక్షణను మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇవన్నీ మన ఎట్లా ఎందుకు చూపించాడు అంటే కారణం ఏం లేదండి, సింపుల్. మనం గొప్పవాళ్ళని కాదు, మనకు అందం ఉందని కాదు, మనం ఏ పాపం చేయలేదని కాదు, మనం ఎవరిని తిట్టలేదని కాదు. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించి రక్షించాడంటే, దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మనందరినీ కూడా దేవుడు మనతో ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమించాడు కాబట్టి మనకి ఏం కలిగించాడండి? రక్షణ కలిగజేశాడు, నీతిని తగ్గింపజేశాడు, స్వస్థతనిచ్చాడు. బాప్తిసం ద్వారా మనకి రక్షణ కలిగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్మిన మనము, దేవుని ప్రేమను తెలుసుకున్న మనము మన జీవితాల్లో మనం చూసుకుంటే సరిపోతుందా? దేవుని ప్రేమను మనం ఎదుటి వాళ్ళకి చూపించకపోతే ఎలాగా? మీరు మీ పొరుగు వారిని ప్రేమించకపోతే ఎలాగా? మీ శత్రువుని ప్రేమించకపోతే ఎలాగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన దగ్గరికి మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా అనుకునే వాళ్ళు వస్తేనే మనం ఏం చేస్తామండి?
వచ్చి మరి చాలా మంది చూశాను కుక్కలాగా కసులుతూ ఉంటారు. వాళ్ళకి దేవుని రక్షణ ఉందంటారా, వాళ్ళు దేవుని తెలుసుకున్నారంటారా? వాళ్ళకి దేవుని రక్షణ లేదు, దేవుని తెలుసుకోలేదు. కాబట్టి వాళ్ళకి ఏం లేదండి, దేవుని ప్రేమ లేదు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలండి? దేవుని ప్రేమను కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. మనల్ని ప్రేమించి మనం రక్షించడానికి దేవుడు ఈ భూమికి దేవుడు ప్రవేశించాడు. హల్లెలూయా. మన పాపాల వల్ల ఏం పొందాడండి? మన శిక్ష అనుభవించాడు. కొలదాలతో కొట్టబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. దేవుడు నీ మీద నా మీద ఉంచిన దేవుని ప్రేమని మనం ఎదుటి వాళ్ళకి చూపించకపోతే ఎలాగా? మనం దేవునికి దేవా నిన్ను పోలి మేము నడుచుకుంటున్నామని మనం కూడా దేవునికి సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని చూపించిన ప్రేమని మనం ఎదుటి వాళ్ళకి పంచాలండి. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని హింసించిన వారి కొరకు ఏం చేయమన్నారు? ప్రార్థన చేయమన్నారు. మిమ్మల్ని దూషించిన వారిని క్షమించమన్నారు. మిమ్మల్ని ఎవరైతే కొడతారో వాళ్ళని క్షమించమన్నారు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమను ధరించుకొని శాశ్వతంగా ఉంటూ దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనకి ఇష్టలుగా మనం ఏమవ్వాలండి? మారిపోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీ అందరితో కూడా ఉండుగాక. ఆమేన్.